స్తూప అంటే ఏంటంటే, స్తూప అంటే సాంస్క్రిట్ వర్డ్ నుంచి వచ్చిందండి. అదేంటంటే ఒక హీప్ అంటారండి. హీప్ అంటే ఒక గుట్ట, ఒక ఇలాగ ఒక ఇలా ఏసేసారనుకోండి ఏదైనా మట్టి గుట్టలాగా అదేంటి కొంచెం రౌండ్‌గా వస్తది కదా! దాన్నే హీప్ అంటారనమాట. ఇది స్తూప కూడా హీపే అనమాట. దాన్ని చూస్తే మీరు రౌండ్‌గా ఉంటది. దాన్నే గుట్టలాగా ఉంటదని స్తూప అన్నారనమాట. ఇది సింపుల్ సెమీ సర్క్యులర్ మౌండ్ ఆఫ్ ఎర్త్ అనమాట. అంటే సెమీ సర్క్యులర్‌గా ఒక హాఫ్ ఉంటది. ఫుల్ సర్కిల్‌గా కనబడదు. ఒక హాఫ్‌లా కనబడతది. దాన్ని ఏమంటారంటే అండా అంటారండి. లేటర్ దీన్ని తర్వాత సింపుల్‌గా ఫస్ట్ ఏమనేవారంటే మౌండ్ ఆఫ్ ఎర్త్ అనేవారనమాట. తర్వాత దీన్ని అండా అనడం మొదలెట్టారనమాట. దీని స్ట్రక్చరల్ కాంపోనెంట్స్ చూస్తే గనక హర్మికా ఉంటదండి. పైన ఆ గుట్ట పైన ఏదైతే అండా ఉందో అండా పైన ఒక బాల్కనీ లాగా ఉంటదండి. ఆ బాల్కనీ ఏంటంటే హర్మికా అంటారండి. ఈ బాల్కనీ లైక్ స్ట్రక్చర్ ఉంటదండి. అదేంటంటే అబోర్డ్ ఆఫ్ గాడ్స్ అంటే అన్ని గాడ్స్ అన్ని గాడ్స్ అక్కడే ఉంటారు. అబోర్డ్ అంటే నివసించడం అనమాట. అక్కడే ఉంటారు. అబోర్డ్ ఆఫ్ గాడ్స్ అనమాట. గాడ్స్ నివసిస్తారనే మీనింగ్ అనమాట. తర్వాత ఏంటంటే రైలింగ్స్ అనమాట. రైలింగ్స్ అంటే వేదిక అనమాట. కన్స్ట్రక్టెడ్ అరౌండ్ ద మౌండ్ అనమాట. ఈ వేదిక అనేది మౌండ్ చుట్టూ ఉంటుందన్నమాట. అది సెపరేట్ ద సీక్రెట్ స్పేస్ ఫ్రమ్ ద సెక్యులర్ వరల్డ్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ వరకు అందరినీ అలౌ చేస్తారనమాట. లోపలంతా సెక్యులర్ అనమాట. ఇదేంటి సెపరేట్ సీక్రెట్ స్పేస్ విత్ ద సెక్యులర్ వరల్డ్ అనమాట. సీక్రెట్ స్పేస్ విత్ సెక్యులర్ వరల్డ్ అనమాట. అది లోపలంతా సీక్రెట్ స్పేస్‌కి సెక్యులర్ వరల్డ్‌కి సెపరేట్ చేస్తదండి వేదిక అనేది. ఇప్పుడు హిస్టారికల్‌గా చూస్తే కనుక వేదిక్ పీరియడ్ బరియల్ మౌండ్స్ వర్ కామన్ అనమాట. బరియల్ మౌండ్స్ ఇదేంటంటే సంథింగ్ ఒక సమాధిలాగా అనమాట అండి. యూజ్డ్ ఫర్ రిలిక్స్ అండ్ యాషెస్ అనమాట. ఇది యాషెస్ అనేది రిలిక్స్ కోసం, యాషెస్ కోసం కన్స్ట్రక్ట్ చేసేవారండి. అశోకన్ పీరియడ్ చూస్తే కనుక ద ఆర్ట్ ఆఫ్ స్తూపాస్ రీచ్ ఇట్స్ క్లైమాక్స్ అంటే అంత టాప్ నాచ్‌లో ఎక్కువ కట్టేవారు అనమాట. 84,000 అశోక టైంలో కట్టారండి. కోరా స్తూపా చూస్తే కనుక అండి ఇది కోర్ అనేది మాత్రం అన్బర్న్డ్ బ్రిక్స్తో కట్టారండి. అవుటర్ సర్ఫేస్ ఒకటే బర్న్డ్ బ్రిక్స్. అంటే అన్బర్న్డ్ బ్రిక్స్ అంటే ఏంటి, అంత గట్టితనం ఉండదని. అంటే కోర్ లోపల కట్టింది అంత గట్టిగా ఏం కట్టలేదండి. బయట మాత్రం బర్న్డ్ బ్రిక్స్తో గట్టిగా కట్టారండి. మేది అంటే ఏంటంటే సర్క్యులర్ టెర్రస్ అనమాట. అండ్ తోరన్ అంటే గేట్వే అనమాట. ఏదైతే దాంట్లోకి వస్తున్నామో ఆర్చ్లా ఉంటుంది దాన్ని తోరన్స్ అంటారండి. డెకరేటెడ్ ఇందులో వుడెన్ స్కల్ప్చర్స్తో డెకరేట్ చేశారండి. ఎగ్జాంపుల్స్ ఆఫ్ స్తూపాస్ చూసుకుంటే కనుక ఫేమస్ స్తూప వచ్చి శాంచి స్తూప అనమాట. ఇది మోస్ట్ ఫేమస్ అశోకన్ స్తూప అనమాట. ఇంకోటి చూస్తే పిప్రావా స్తూప అనమాట. ఇది ఏంటంటే ఓల్డెస్ట్ స్తూప అనమాట. ఓల్డెస్ట్ స్తూప అండి. ఇప్పుడు మనం శాంచి కాంప్లెక్స్ అంటే ఆ శాంచి స్తూపానే కాకుండా మిగతాయి కూడా ఉన్నాయండి అందులో. అక్కడ చూసుకుంటే కనుక లొకేషన్ అండ్ జాగ్రఫీ చూస్తే ఇది బెత్వా రివర్ దగ్గర ఉన్నదండి. ఇంకోటి ఏంటంటే మేజర్ ఇది అశోక రెయిన్ అండ్ శుంగా డైనాసిటీ టైంలో వరకు ఇది కట్టి ఉన్నాయండి. ఇందులో కీ స్ట్రక్చర్స్ చూస్తే కనుక కన్స్ట్రక్టెడ్ డ్యూరింగ్ శుంగాస్ టైంలో కన్స్ట్రక్ట్ చేశారు. స్తూపా 2 and 3 అనేది కన్స్ట్రక్టెడ్ డ్యూరింగ్ శుంగా టైంలో అశోకన్ పిల్లర్ అనమాట. మేడ్ ఎక్సలెంట్లీ పాలిష్డ్ శాండ్ స్టోన్తో కట్టారండి. ఇది పాలిష్డ్ శాండ్ స్టోన్తో కట్టారు. టెంపుల్ 40 అమంగ్ ది ఎర్లియస్ట్ ఫ్రీ స్టాండింగ్ టెంపుల్స్ అనేది ఇక్కడ కట్టారండి. తర్వాత శుంగా పిల్లర్ 25 అనేది హెలియోడోరస్ పిల్లర్ అనేది ఇక్కడ ఉందండి. హెలియోడోరస్ పిల్లర్ అనమాట. డిజైన్ సిమిలర్ టు ద హెలియోడోరస్ పిల్లర్ అనమాట. తర్వాత 4 సెరమోనియల్ గేట్వేస్ ఉంటాయండి. ఇక్కడ 4 చోట్ల 4 గేట్వేస్ ఉంటాయి. తోరన్స్ అంటారు దాన్ని. కార్వర్డ్ సింబాలిక్ నెరేటివ్ ఆర్ట్ అనమాట. తర్వాత గ్రేట్ బౌల్ అనేది ఒకటి ఉంటుందండి. ఈ లార్జ్ స్టోన్ బౌల్ అనమాట. పర్పస్ ఏంటంటే సెరమోనియల్, అందులో భోజనం వేసేసి తర్వాత తినేవాళ్ళు అనమాట.
దేవుడికి సమర్పించి గుప్తా టెంపుల్ అనమాట. ఆర్కిటెక్చర్ బ్యూటీ అనమాట. గుప్తా పీరియడ్‌లో టెంపుల్ ఇక్కడ గుప్తా టెంపుల్ సంబంధించి ఉందండి. తర్వాత మోనాస్టిక్ కాంప్లెక్స్ కూడా ఉంది. మెయిన్ స్ట్రక్చర్ ఆఫ్ ద గుప్తా స్తూపా చూస్తే గనక హెమిస్పెరికల్ డోమ్ అనమాట. అండ్ బ్రిక్ అండ్ స్టోన్. కోర్ మాత్రం అన్‌బర్న్ట్, బయట మాత్రం బర్న్ట్ అనమాట. సింపుల్ అండ్ మ్యాసివ్ డిజైన్ అనమాట. చాలా సింపుల్‌గా ఉంటుంది కానీ మ్యాసివ్ డిజైన్ అనమాట. కార్వింగ్స్ అండ్ సింబాలిజం చూస్తే గనక తోరణాస్ ఎలా డిపిక్ట్ చేస్తదంటే సీన్ ఫ్రమ్ జాతక టేల్స్ అనమాట. జాతక టేల్స్ గురించి ఉంటాయి. ఈవెంట్స్ ఫ్రమ్ బుద్ధ లైఫ్ అనమాట. బుద్ధ లైఫ్ యొక్క ఈవెంట్స్ ఉంటాయి. ఎర్లీ బుద్ధిస్ట్ హిస్టరీ గురించి సీన్స్ ఉంటాయి. ఆస్పీషియస్ సింబల్స్ ఉంటాయి అనమాట. జాతక టేల్స్ ఉంటాయండి. బుద్ధ లైఫ్ గురించి ఉంటాయండి. ఈవెంట్స్ ఫ్రమ్ బుద్ధ లైఫ్, జాతక టేల్స్, ఎర్లీ బుద్ధిస్ట్ హిస్టరీ అనమాట. ఎర్లీ బుద్ధిస్ట్ హిస్టరీ గురించి కూడా ఉంటుందండి. తర్వాత సమ్ స్తూపాస్ బిలీవ్ టు హౌస్ ఆఫ్ రిలిక్స్ ఆఫ్ సెరిపత్తా అండ్ మహమౌగల్యానా అనమాట. ఈ యొక్క వాటి గురించి కూడా ఉంటాయండి. ఈ సరిపొత్తా అండ్ మహమౌగల్యానా అనేవాళ్ళు ఈ డిసైపుల్స్ ఆఫ్ బుద్ధ అనమాట. అదనమాట. ఈ మహమ్మద్ గలి అనే అతను సైకిక్ పవర్స్ గురించి ఇవన్నీ సరిపొత్తా అండ్ మహమ్మద్ గలి అనే వాళ్ళు కూడా ఇక్కడ స్తూపాస్ ఉన్నాయని నమ్ముతున్నారండి. సింబాలిక్ రిప్రజెంటేషన్ చూస్తే ఎంటీ సీట్ అనమాట. సిగ్నిఫైజ్ బుద్ధ మెడిటేషన్ అనమాట. అతను అంటే సీట్ అనేది అలాగ కూర్చొని సీట్ ఉంటుంది కానీ అందులో ఎవరు ఉండరు అనమాట. అదేంటంటే బుద్ధాస్ మెడిటేషన్ సిగ్నిఫైజ్ బుద్ధ ఎంటీ సీట్ అనేది బుద్ధ మెడిటేషన్ అనమాట. స్తూపా ఇట్ సెల్ఫ్ అనమాట రిప్రజెంట్స్ నిబ్బాన అనమాట. నిబ్బాన అనమాట అంటే ఫైనల్ నిర్వాణ అనమాట. నిర్వాణ అంటే ఫైనల్ నిర్వాణ అనమాట. అంటే నిర్వాణ అంటే ఎన్లైటన్మెంట్ అనమాట. హ్యాపీనెస్ లైక్ హెవెన్ అనమాట. తర్వాత ఏంటంటే ధర్మచక్ర అనమాట. సింబలైజెస్ బుద్ధ ఫస్ట్ సెరమనీ అట్ సారనాథ్ అనమాట. చాలా బంజికా మోటివ్ చూస్తే కనుక ఈ స్కల్ప్చర్ ఆఫ్ ఉమెన్ అనమాట. బిలీవ్ టు మేక్ ట్రీస్ బ్లోసమ్ బై హెర్ టచ్ అనమాట. ఆవిడ ముట్టుకుంటే ఇవన్నీ పూలు కాయడం అలాంటివి జరుగుతుందండి. కన్సిడర్డ్ ఆస్పీషియస్ సింబల్ అనమాట. నాట్ ప్యూర్లీ బుద్ధిస్ట్ ఆరిజిన్ అనమాట. బుద్ధిస్ట్ ఆరిజిన్ ఏం కాదండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్రీ బుద్ధిస్ట్ అంటే నాన్ బుద్ధిస్ట్ బిలీవ్స్ అనమాట. ఇంటిగ్రేషన్ అండ్ ప్రీ బుద్ధిస్ట్ నాన్ బుద్ధిస్ట్ బిలీవ్స్ని ఇంటిగ్రేట్ చేయడము. ఎగ్జాంపుల్ ఆఫ్ లోకల్ ఫోక్ ట్రెడిషన్స్ అనమాట. ఎన్రిచింగ్ బుద్ధిస్ట్ ఆర్ట్ అనమాట. ఇదేంటి ఇదనమాట. ఇక్కడ చాలా బంజిగా ఉంది. ఇదేంటి బౌల్, అదేం బౌల్ అదొకటి ఉందండి. జాతక టేల్స్ ఉన్నాయి. బుద్ధాస్ లైఫ్ ఈవెంట్స్ ఉన్నాయి. ఎర్లీ బుద్ధిస్ట్ సింబల్స్ ఉన్నాయి. మహాపరి నిబ్బాన అనమాట. రిప్రజెంటెడ్ బై ఎంటీ సీట్ అనమాట. ధర్మచక్ర అనమాట. వీల్ ఫస్ట్ సారనాథ్ అనమాట. స్కల్ చాలా బంజికా కానీ ఎలిఫెంట్స్ కానీ గజలక్ష్మి ఆర్ మాయ అనమాట. ఉమెన్ విత్ లోటసెస్ ఎలిఫెంట్స్ పెర్ఫార్మింగ్ అభిషేక అనమాట. అభిషేక్ చేయడం కుడ్ రిప్రజెంట్స్ మాయ బుద్ధాస్ మదర్ గజలక్ష్మి అనమాట. గ్రేట్ బౌల్ అనమాట. గ్రేట్ బౌల్ అంటారు దాన్ని. సర్పెంట్ మోటివ్స్ అంటే ఫోక్ అండ్ ట్రీ వర్షిప్ ఆఫ్ ట్రెడిషన్ అనమాట. సర్పెంట్ మోటివ్స్. సర్పెంట్ అంటే ఏంటి? పాములతో మోటివ్స్ ఉంటాయన్నమాట. దాని మీనింగ్ ఏంటంటే ఫోక్ అండ్ ట్రీ వర్షిప్ ట్రెడిషన్ అనమాట. నోటెడ్ బై జేమ్స్ ఫెర్గుసన్ అనమాట. అది సింబాలిక్ మోటివ్స్ అట్ సాంచి అనమాట. ఎలిఫెంట్స్ రిప్రజెంట్ స్ట్రెంగ్త్ అండ్ విజ్డమ్ అనమాట. బుద్ధిస్ట్ ఆర్ట్ అనమాట. స్ట్రెంగ్త్ అండ్ విజ్డమ్. గజలక్ష్మి అండ్ మాయా మోటివ్స్ చూస్తే ఉమెన్ సరౌండెడ్ బై లాటసెస్ అండ్ ఎలిఫెంట్స్ అనమాట. స్ప్రింక్లింగ్ వాటర్ అనమాట. సింబలైజెస్ రిచువల్ అభిషేక అనమాట. రిచువల్ అభిషేక అంటారు ఇది. ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే మాయా మదర్ ఆఫ్ బుద్ధ అనమాట. గజలక్ష్మి గాడెస్ ఆఫ్ వెల్త్ అనమాట. ఫార్చ్యూన్ అసోసియేటెడ్ విత్ ఎలిఫెంట్స్ అనమాట. సమ్ డెవోటీస్ మే హ్యావ్ సీన్ ఫ్యూజన్ ఆఫ్ బోత్ ఫిగర్స్ అనమాట. ఇది
రిచువల్ అభిషేక అనమాట. తర్వాత ఏంటంటే సర్పెంట్ మోటివ్ లైక్ డెరైవ్డ్ ఫ్రమ్ ద పాపులర్ నాన్ టెక్స్చువల్ ట్రెడిషన్స్ అనమాట. సజెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఫోక్ రిలీజియన్స్ అంటే చాలా ఫోక్ అంటే వీళ్ళు అనమాట. ఫోక్ అంటే అడవి ప్రాంతాన్ని అలాగా అడవి జాతి సంబంధించి ఫోక్ ట్రెడిషన్స్ అనమాట. నేచర్ వర్షిప్ అనమాట. జేమ్స్ ఫెర్గుసన్ అంటే ఎర్లీ ఆర్ట్ హిస్టోరియన్ అనమాట. కంక్లూడెడ్ శాంచి వచ్చి సెంటర్ ఆఫ్ ట్రీ అండ్ సర్పెంట్ వర్షిప్ అనమాట. బేస్డ్ హిజ్ వ్యూ ఓన్లీ విజువల్ స్టడీ అనమాట. జేమ్స్ ఫెర్గుసన్ శాంచి వాజ్ ద సెంటర్ ఆఫ్ ట్రీ అండ్ సర్పెంట్ వర్షిప్ అనమాట. ట్రీ అండ్ సర్పెంట్ వర్షిప్ అనమాట. సర్పెంట్ అంటే ఇదనమాట. స్నేక్ అనేది సర్పెంట్ అనేది స్నేక్ అనమాట. ఇక్కడ సాంచి అనేది ట్రీ అండ్ సర్పెంట్ వర్షిప్ అంటారనమాట. గ్రేట్ బౌలెట్ సాంచి అనేది మ్యాసివ్ స్టోన్ బ్లాక్ అనమాట. ఫైనెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ బుద్ధిస్ట్ స్టోన్ ఆర్కిటెక్ట్ పాసిబ్లీ యూజింగ్ ఆఫరింగ్స్ అండ్ రిచువల్ పర్పసెస్ అనమాట. అంటే ప్రసాదాలకి అట్లకి వాడేవారని చెప్తున్నారండి. అట్లా బొమ్మలు చూస్తే కనుక ఇది సాంచి స్తూప అండి. ఇది థారన్స్ ఇవి అనమాట. ఇక్కడే ఈ సొంగాస్ యాడ్ చేశారని చెప్తారండి. ఇది సొంగాస్ యాడ్ చేశారని చెప్తానండి. ఇక్కడ ఏముంటాయంటే జాతక టేల్స్ ఉంటాయండి. ఎర్లీ బుద్ధాస్ ప్రీ బుద్ధిస్ట్ లైఫ్ గురించి ఉంటాయండి. నెక్స్ట్ వుడెన్ స్కల్ప్చర్స్ కూడా ఉంటాయండి ఇక్కడే. ఇదనమాట. ఇక్కడ ఈ ధమ్మచక్రాస్ అనమాట. ధమ్మచక్రాస్ ఇవి అనమాట. ఇది చూస్తే ఇదంతా అండా అండి. ఇది అండా అంటారు. నెక్స్ట్ ఇది మాత్రం హర్మిక అనమాట. ఇది బాల్కనీ లాగా ఉంది హర్మిక. ఇది మూడు అనమాట. ఈ మూడుని ఏమంటారంటే ధమ్మ సంఘ ఇదనమాట. దీన్ని ఏమంటారు, ఈ మూడుని ఏమంటారంటే త్రిరత్న అంటారు. దమ్మ బుద్ధ సంఘ అంటారు. పైన ఉండే ఛత్రి అండి. ఇది ఛత్రి అనమాట. ఛత్రి అంటారు. ఇది బుద్ధ దమ్మ సంఘ అంటారు. ఇది హర్మిక అంటారు. అండ అంటారు. ఇదేంటి ఈ ప్రాంతాన్ని ఏమంటే మేది అంటారు. ఈ లోపల ఉండేది ఏమంటారంటే ప్రదేశిక అంటారు అనమాట. ఇక్కడ ఉండేది ఏంటంటే ప్రతి అంటారు. పార్దస్ అనమాట. పార్దస్ అంటారు. నాలుగు వైపులా 4 ఉంటాయి అనమాట. 4 వైపులా 4 తోరన్స్ ఉంటాయన్నమాట. ఇదనమాట. ఇది మోస్ట్ ఫేమస్ది అనమాట. ఇదేంటి తర్వాత శాంచి స్తూప కదా. ఇదేంటి పెప్రావా స్తూప అనమాట. ఓల్డెస్ట్ స్తూప అనమాట. పెప్రావా స్తూప. ఇందులో ఏంటంటే రెలిక్స్ అనేవి ఉంటాయండి. యాషెస్ కానీ అవన్నీ ఉంటాయి. స్తూప అనే మీనింగ్ ఏంటంటే రౌండ్గా ఇలా ఉంటుంది అనమాట. ఇది మనం ఋగ్వేదాలో కూడా మెన్షన్ చేస్తున్నారండి. ఇది ఇప్పుడు చూస్తే ఇదనమాట. ఇలా కట్టారు కదా. పెప్రావా స్తూప అనమాట ఇది. స్తూపాస్ అనేవి ఎర్లీ ఎవల్యూషన్ ఎలా జరిగిందనేది చూద్దామండి. ఫస్ట్ మౌర్యన్ టైంలో మౌర్యన్ ఫస్ట్ ఇలాగనమాట ఒక రౌండ్గా ఇలా వచ్చిందండి. జస్ట్ రౌండ్గా వచ్చింది. తర్వాత గ్రీక్స్ కొంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇండో గ్రీక్ కాయినేజ్ మినాండర్ 1 సిస్ట్ అండ్ ప్లాస్టర్ ఆఫ్ ఇవన్నీ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయినాయి అండి అనమాట. దాంతో ఏమైందంటే ఇలా వచ్చి కొంచెం హైట్లో పెట్టడము, హర్మిక యాడ్ చేయడము. తర్వాత ఇదేంటి ఈ పైన మనం ఛత్రి యాడ్ చేయడం ఇవన్నీ జరిగిందండి. తర్వాత ఇండో గ్రీక్ అనమాట. 2nd century నుంచి కాయిన్ మినాండర్ అని ఇదనమాట. ఇక్కడ ఏమైందంటే కొన్ని స్టెప్స్ యాడ్ చేయడము, కొంచెం హైట్లో పెట్టడము ఇదనమాట. ఇక్కడ స్టెప్స్ యాడ్ చేయడము ఇవన్నీ జరిగిందనమాట. ఇప్పుడు 4th చూస్తే కనుక ఇంకా ఇండో గ్రీక్ అండ్ ఇండో సైథియన్స్ అనమాట. సైథియన్స్ రావడం వల్ల ఇదనమాట ఈ ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్టడం జరిగిందనమాట. ఇదేమో కొంచెం మేది యాడ్ చేయడము, ప్రదేశిక యాడ్ చేయడము, కొంచెం హైట్లో పెట్టడం ఇదంతా జరిగిందండి. తర్వాత కుషాన్స్ వచ్చిన తర్వాత ఇది పెట్టారు. ఇదనమాట ఒక ప్లాట్ఫామ్ అనేది దాని నుంచి రైస్ చేయడం అలా చేయడం జరిగిందండి అనమాట. తర్వాత మనం చూస్తే కనుక గ్రేట్ బాల్ అని మాట్లాడుకుంటున్నాము.
గ్రేట్ బాల్ అనేది ఇదనమాట. గ్రేట్ బౌల్ అని మాట్లాడుకుంటున్నాం అనమాట. ఇదే గ్రేట్ బౌలు. ఇది వాలంటరీ ఆఫరింగ్స్ కానీ ఏదైనా రిచువల్ ఆఫరింగ్స్ కానీ ఇలాంటివి ఉంటాయన్నమాట. ఆఫరింగ్స్ కానీ లేకపోతే ఏదైనా ప్రసాదాలకి అట్లకి వాడేవారు అనమాట. గ్రేట్ బౌల్ వాజ్ మేడ్ ఆఫ్ మ్యాస్ స్టోన్ బ్లాక్ అనమాట. ఫైనెస్ట్ ఎగ్జాంపుల్ బుద్ధిస్ట్ ఎరా అనమాట. తర్వాత ఇది శాంచి స్తూప చూసాము. తర్వాత ఇది ఈ పాపులర్ ఆర్ట్ అనేది దీన్ని నెక్స్ట్ దాంట్లో చూద్దామండి. ఇది మెయిన్గా మనం చూసింది ఏంటంటే ఒక ఇదనమాట, ఒక స్తూప 3 స్తూపాస్ యొక్క ఇది అనమాట పార్ట్స్. ఇది వేదిక, ఇది తోరణ, ఇది మేది, ఇది ప్రదక్షిణ పతాస్, అండ, హర్మిక, ఈ త్రిరత్న, ఇది ఛత్రి అనమాట. ఛత్రి అంటే ఒక ఇలా ఉంటుంది అది అనుకుంటా. ఇదనమాట పిప్రావ స్తూప. నెక్స్ట్ వచ్చి ఇది నెక్స్ట్